మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Fine. In this video we are going to learn which is useful for proficiency tests, those who are preparing for TGT, PGT and principal. They have to attend proficiency test 100 marks. They have to qualify in this examination. Without qualify they unable to gain job. So hence it's my request to all the aspirants. Now we have a plenty of days, plenty of time. You can learn in detail in each part and from each topic. If you learn clearly, you will gain good marks in the examination hall. When the DSC examination held in the last time, mostly those who are applied for the TGT, PGT, most of the aspirant lost in the proficiency test. They may gain good marks in their content examination. They are applied for the which post. So particularly post, for example, social or physics or biological science, whatever it may be. From the particular post, they gain good marks. But while they attended to the examination hall in the proficiency test, there lot of aspirants didn't qualified because of lack of certain knowledge to choose perfect answer in certain questions. ఎగ్జామ్ హాల్లో ఏ తరహాలో క్వశ్చన్ ఇస్తాడో ఇచ్చే క్వశ్చన్ని మనం ఏ ధాటిలో రాయాలి అనే ఒక ఆలోచన లేకపోవడం వల్ల వారు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోలేదు. బట్ ఈసారి అలా జరగదు కదా. బికాస్ ఆఫ్ ఐ అష్యూర్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆర్ ఇన్ ఫోర్ సైడ్ ఇన్ యువర్ సర్కిల్ దెర్ ఇస్ ఎ పిఆర్ అకాడమీ అండ్ ప్రశాంత్ సార్ సపోర్ట్ ఈస్ ఆల్వేస్ విత్ యూ. సో మన పిఆర్ అకాడమీ ప్రశాంత్ సార్ నుంచి నా నుండి మీకు 100% సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రణాళిక, ప్రతి ఒక్క చాప్టర్ ఏ రీతిలో ప్రిపేర్ అవ్వాలి, ఏ రీతిలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నా అన్నీ కూడా మనం డీటెయిల్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఈసారి ఎగ్జామినేషన్లో మార్క్స్ మిస్ అవ్వదు. ఖచ్చితంగా ప్రొఫిషియన్సీ టెస్ట్లో మన దగ్గర ఎంతమంది అయితే ప్రొఫిషియన్సీ టెస్ట్ కోర్స్ తీసుకుని ప్రిపేర్ అవుతూ ముందుకు వెళ్తున్నారో ఖచ్చితంగా దే మే గెయిన్ గుడ్ మార్క్స్. ఐ అష్యూర్ దట్. ఎందుకంటే గతంలో అనేక రకాలమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏ ఒక్క అభ్యర్థి కూడా మన కోర్స్ తీసుకుని ఇంతవరకు వెనక అడుగు వేయలేదు. కాబట్టి సో ఐ హ్యావ్ 100 ఎలా చెప్పాలంటే ఒక 100 ప్రూఫ్స్ ఇప్పించగలను. బట్ ఇట్ ఈస్ నాట్ మెండటరీ. మీ పట్ల ఫస్ట్ మీకు నమ్మకం కలగాలి. నేను ఈసారి ఖచ్చితంగా నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. ఈ 2 months 3 months నేను నాకు ప్రిపరేషన్ ఇంగ్లీష్ పైన పూర్తిగా కాన్సన్ట్రేషన్ ప్లే చేస్తాను, నేర్చుకుంటాననే దృక్పథం మీలో ఉంటే వితౌట్ డూయింగ్ ఎనీ డిలే యూ విల్ బిగిన్ ది క్లాస్. బిఫోర్ గోయింగ్ టు క్లాస్, ఇట్స్ మై హంబ్లీ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirant, ప్లీజ్ డు లైక్ and subscribe my channel. If there is a time, please share this video to all the aspirant which is useful all competitive aspirant. Okay, మనం నేర్చుకున్నటువంటి గ్రామర్లో ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది చాలా కీలకమైనది అంటాం. మరి క్వశ్చన్ ట్యాగ్ కీలకమైనదా అంటే క్వశ్చన్ ట్యాగ్ ఈజియెస్ట్ టాపిక్ అంటాం. మరి ఈజియెస్ట్ టాపిక్ నుండి కూడా కొన్నిసార్లు ఎగ్జామినేషన్ హాల్లో మనం ఆన్సర్ చూజ్ చేసేటప్పుడు వీ మే చూజ్ ఏ రాంగ్ ఆన్సర్. ముఖ్యంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, దోజ్ హూ ఆర్ బిలాంగ్స్ టు ది తెలుగు బ్యాక్గ్రౌండ్ ఆస్పిరెంట్, ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ అయినా తెలుగు బ్యాక్గ్రౌండ్ అయినా ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్న వారైనా గ్రామర్ వేరండి, స్పోకెన్ స్కిల్స్ వేరండి. మేబీ యు ఆర్ గుడ్ ఎట్ ద స్పోకెన్ స్కిల్స్, మేబీ యు ఆర్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్ స్కిల్స్, బట్ యు ఆర్ నాట్ గుడ్ ఎట్ ది గ్రామర్. ఐ అష్యూర్ దట్. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ప్యాటర్న్కి, గతంలో జరిగిన క్వశ్చన్ ప్యాటర్న్కి, ఇప్పుడు జరగబోతున్నటువంటి క్వశ్చన్ ప్యాటర్న్కి, మనం మాట్లాడుతున్న ఇంగ్లీష్కి, మనం నేర్చుకున్న తెలుగు మీడియంకి ఎటువంటి ఏ సంబంధం లేదు. దెర్ ఈజ్ నో రిలేషన్. ఇంత కూడా రిలేషన్ లేదండి, అది గుర్తుపెట్టుకోండి. సో అందుచేత నేనన్నా మరి క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి? సో క్వశ్చన్ ట్యాగ్కి అనేక రకాల అర్థాలు చెప్పవచ్చు. క్వశ్చన్ ట్యాగ్స్ మీన్స్ షార్టెస్ట్ ఫామ్ అంటాం. So what do you say? Shortest form. ఏంటంటామమ్మా? Shortest form.
ఈ షార్టెస్ట్ ఫామ్ ఎలా ఉండాలి అంటే ద షార్టెస్ట్ ఫామ్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 2 or 3 words. ఆ షార్టెస్ట్ సెంటెన్స్, ఆ షార్టెస్ట్ ఫార్మ్స్ షుడ్ నాట్ మోర్ దెన్ 2 or 3 words. ఏదైనా ఒక క్వశ్చన్ మనం చూసినప్పుడు, ఆ సెంటెన్స్ని చూసినప్పుడు, క్వశ్చన్ ఆ సెంటెన్స్ చూసేటప్పుడు అంత పెద్ద సెంటెన్స్ని మనం 2 లేదా 3 పదాల కంటే ఎక్కువ రాయకూడదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బిగిన్ విత్ వాట్? హెల్పింగ్ వర్బ్. దేనితోనే ప్రారంభం అవుతుందండి? హెల్పింగ్ వర్బ్. హౌ మెనీ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? 24 helping verbs are there in English language. These 24 helping verbs I divide into 4 kinds. So they are the be forms, do forms, alage have forms, then modals. Okay, modals. So be forms lo ennu untayi? Be do lo em untayi? Be forms am, is, are, was, were, be, been, being. Do forms లో ఏముంటాయి? డూ, డస్, డిడ్. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యావింగ్. మరి మోడల్స్ విల్, వుడ్, సల్, సుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్. సో దీస్ 24 హెల్పింగ్ వర్బ్స్ అసిస్ట్ టు వాట్? క్వశ్చన్ ట్యాగ్. ఈ 24 హెల్పింగ్ వర్బ్స్ మనకి ఏం చేస్తుందంటే బాగా హెల్ప్ఫుల్ చేస్తుంది. ఎందుకంటే ద సెంటెన్స్ బిగిన్ విత్ హెల్పింగ్ వర్బ్ కాబట్టి. Question statement begin with the helping verbs. Sir, if there is not helping verb in the question, how we choose the answer and how we can write a sentence, or how we can choose a perfect answer, or how we can write the answer, or how we can begin the statement, right? Yes, ప్రతిదానికి ఒక ఆల్టర్నేట్ ఉంటుందండి. ప్రతిదానికి లైఫ్లో కూడా ఎవ్రీవేర్ వేర్ ఈజ్ ఎ ప్లస్ దెర్ ఈజ్ ఎ మైనస్, వేర్ ఈజ్ ఎ మైనస్ దెర్ ఈజ్ ఎ ప్లస్. ఆల్టర్నేట్ అంటూ ఉంటుంది, మనం వెతికి పట్టుకోవాలి అంతే. సో ఇప్పుడు మనకి ఆల్టర్నేట్ ఏంటి తెలుసా? మనకి ఎన్ని రోజులు మన గ్రామర్ రాదు, ఇంగ్లీష్ నుంచి మంచి మార్క్స్లు రావు, ఈసారి నేను క్వాలిఫై అవ్వగలనా, ఇటువంటి ఆలోచన నుండి మీకు బయటపడడానికి మీకు ఆల్టర్నేట్ ఇచ్చారు. ఈసారి నేను డిఎస్సి క్వాలిఫై కాలేనా కొట్టలేనా అనే ఆలోచనలో ఉన్న వారికి ఆల్టర్నేట్ ఒకటి వచ్చింది. ఆల్టర్నేట్ ఏంటంటే ఇప్పుడు మనకి వాట్? ఇంతకుముందు అయితే మనం డిఫరెంట్ ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తూ అలాగే ప్రిపేర్ అవుతూ చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్ ఉంది, మనకి ప్లెంటీ ఆఫ్ టైం ఉంది. సో ఈ టైంని యూటిలైజ్ చేసుకుంటే ఆల్టర్నేట్. సో అందుకోసం ఆల్టర్నేట్ డూ ఫార్మ్స్. డూ ఫార్మ్స్ లేట్ వస్తుందమ్మా? డూ, డస్, డిడ్. సో ఆల్రెడీ ఐ టోల్డ్ హియర్ డూ ఫార్మ్స్లో do, does, did. If the statement is indicating a present, we use do, does. If the statement is indicating plural, past, we should write did. But while the statement is indicating a plural, the subject, which subject is indicating a plural, we have to choose do form. And which, do, helping verb. And which statement is indicating a singular, means here just you have to keep in your memory and mind one thing is always singular. Always singular is pronoun he, she, it, and always plural is plural. Always plural. We should not change the word plural to singular. ఎక్కడ ఈ ఇచ్చినటువంటి వర్డ్ని ఎప్పుడు కూడా హీ ప్లూరల్గా మారదు, సి ప్లూరల్గా మారదు. ఒకవేళ మారితే ఆ వర్డ్ మారదు, వేరే వర్డ్ వస్తుంది. అంటే ప్లూరల్ దే కదా, వర్డ్ మారిందా లేదా? సో హీ, సీ, ఇట్ ఆల్వేస్ ప్లూరల్ ఏంటమ్మా? వి, యూ, దే. సో ఇవి మనకి తెలుసు. ఎందుకు ఎక్కడ సింగులర్ ప్లూరల్ అంటే వైల్ వీఆర్ గోయింగ్ టు రైట్ ది హెల్పింగ్ వర్బ్స్, దీస్ 24 హెల్పింగ్ వర్బ్స్ ఆల్వేస్ డిపెండ్ అపాన్ ఇట్. ఆల్వేస్ డిపెండ్ అపాన్ ఇట్. అందుచేత మనకి 24 హెల్పింగ్ వర్బ్స్ అనేది మన దేనిపైన డిపెండ్ పడుతుంది అంటే సింగులర్ అండ్ ప్లూరల్ పైన డిపెండ్ పడుతుంది. సో డ్యూ ఫార్మ్స్. సో ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇండికేటింగ్ ఏ ప్రెజెంట్, వీ షుడ్ టేక్ ఏ, ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ప్రెజెంట్ ప్లూరల్, డూ. Present singular, does. Past, if the word is a singular either plural, we should take a did. ఒక వర్డ్లో ఏదైనా ఒక సెంటెన్స్లో అది ప్రెజెంట్లో ఉంది ప్లూరల్లో ఉంటే డూ తీసుకుంటాం, ప్రజెంట్లో సింగులర్లో ఉంటే డస్ తీసుకుంటాం. కానీ పాస్ట్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అది సింగులర్ కానివ్వండి ప్లూరల్ కానివ్వండి ఏదైనా మనం అక్కడ ఏం రాయాలంటే డిడ్ అని రాస్తే చాలు. క్లియరా? సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ మై పాయింట్.
ఓకే, సో డూ డస్ అయింది. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈస్ ఇండికేటింగ్ ఏ పాజిటివ్, స్టేట్మెంట్ ఎప్పుడైతే పాజిటివ్ని ఇండికేషన్ చేస్తుందో మనం ఏం రాయాలి? నెగటివ్ రాయాలి. ఏం రాయాలమ్మా? నెగటివ్. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈస్ ఇండికేటింగ్ ఏ నెగటివ్, we convert into positive. So I told, while we are going to learn, or if you learned in the tense, in a టెన్స్లో ఎవరైతే మనం చెప్పినటువంటి క్లాస్ ఎవరైతే చూస్తుంటారో, వినుంటారో, నోట్స్ ప్రాక్టీస్ చేస్తుంటారో, క్వశ్చన్ ట్యాగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే టెన్స్లో 12 స్ట్రక్చర్ అందరూ నేర్చుకుంటారు, కానీ మనం నేర్పించింది 48 స్ట్రక్చర్. ఈ 12 స్ట్రక్చర్లో ఒక స్ట్రక్చర్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. ఆ స్ట్రక్చర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఒక స్ట్రక్చర్ మాట్లాడదాం. ప్రజెంట్ సింపుల్లో ఏముంటుందమ్మా? సబ్జెక్ట్, వర్బ్ 1 ప్లస్ సబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ని నేను 4 విధాలుగా చెప్పడం జరిగింది. ఏంటండి? పాజిటివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్ అండ్ ఇంట్రాగేటివ్ నెగటివ్ అని 4 స్ట్రక్చర్లు నేర్పించడం జరిగింది. అలా ఒక్కొక్క సెంటెన్స్కి 4 స్ట్రక్చర్ అంటే టోటల్గా 12 స్ట్రక్చర్ ఇంటూ 4 అంటే 48 స్ట్రక్చర్స్ నేను నేర్పించడం జరిగింది. కావాలంటే ఎవరైతే కోర్స్ తీసుకున్నారో చూసుకోండి. సో ఎప్పుడైతే ఇలా నేర్చుకుంటారో క్వశ్చన్ ట్యాగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇఫ్ యూ కేవలము ఓన్లీ 12 స్ట్రక్చర్ నేర్చుకుంటే క్వశ్చన్ ట్యాగ్ కూడా డిఫికల్ట్. కానీ ఈ 12 స్ట్రక్చర్ అకార్డింగ్ టు ఈ రూల్ ప్రకారం నేర్చుకుంటే క్వశ్చన్ ట్యాగ్ నుంచి ఈజీగా మార్క్స్ చేయడం. కేవలం క్వశ్చన్ ట్యాగ్ కాదండి, ఈ 12 స్ట్రక్చర్ నుండి 48 స్ట్రక్చర్ వరకు మీరు నేర్చుకుంటే అంత డీటెయిల్గా డెప్త్గా క్లాస్ చాలా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు చూసుకుంటే యాక్టివ్ యాజ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్, డిగ్రీ ఆఫ్ కాంపరిషన్, క్లాజ్, ఫ్రేజ్, కండిషనల్స్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్, అలాగే కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, చూసింగ్ కరెక్ట్ సెంటెన్స్, చూసింగ్ ద ఇన్కరెక్ట్ సెంటెన్స్, ఎవ్రీథింగ్. ఇంకేముందండి? జంబుల్డ్ వర్డ్. ఏదైతే గ్రామర్లో ఉందో అన్నిను కూడా ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయడానికి దోహదం చేస్తున్నటువంటి ఏకైక టాపిక్ టెన్స్. నేర్పించే విధానం బాగుండాలి, నేర్చుకునే విధానం బాగుండాలి. రైట్? నేర్పించే విధానం అంటే డీటెయిల్గా డెప్త్గా ప్రతిదీ స్టెప్ వైజ్ నేర్పించాలి. అప్పుడు దట్ ఈస్ కాల్డ్. సో నెగటివ్ ఉంటే పాజిటివ్, పాజిటివ్ ఉంటే నెగటివ్. తర్వాత స్టేట్మెంట్ సబ్జెక్ట్లో చూడండి, నౌన్ ఉందా, ప్రొనౌన్ ఉందా? నౌన్ ఉందా, ప్రొనౌన్ ఉందా? ఏదేమున్నా మనం ఆన్సర్లో ప్రొనౌన్ మాత్రమే రాయాలి. నౌన్ ఉన్నా, ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే ఏంటమ్మా? ఐ, వి, యూ, దే, హీ, సి, ఇట్. మోస్ట్లీ ఐ, వి, యూ, దే, హీ, సి, ఇట్ ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా థర్డ్ పర్సన్ సింగులర్లే ఎక్కువగా వస్తుంటాయి. ఇవి కూడా వస్తుంటాయి. ఓకే, సో హీ, సీ, ఇట్ ఇటువంటివి ఎక్కువ వస్తుంటాయి ప్రొనౌన్ రూపంలో. చివరికి ఏడమా క్వశ్చన్ మార్క్ అంటే పంక్చుయేషన్ మార్క్ ఏదైతే ఉంటుందో, పంక్చుయేషన్ మార్క్ అది చివరికి ఇస్తే అది క్వశ్చన్ ట్యాగ్ అనేది క్లియర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద రూల్స్, దిస్ ఈజ్ ద రూల్ ఆఫ్ దీస్ ఆర్ ది what? These points are the question tags learning points. If you learn these points clearly, you may get detail in the questions. క్వశ్చన్లో డీటెయిల్ తెలుసుకోవాలి అంటే ఈ స్టెప్స్ మీరు వెళ్ళాలి. లేదు అంటే తర్వాత గ్రామటికల్ రూల్స్కి వెళ్దాం. ముందు పాయింట్స్ ఏముంది, ఎలా చేయాలి, ఒక స్టేట్మెంట్ని ఎలా చేయాలని ఇంతవరకు తెలుసుకున్నారు. ఇప్పుడు అకార్డింగ్ టు ది టెన్స్, అకార్డింగ్ ది టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉన్నటువంటి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అండ్ ప్రజెంట్ టెన్స్లో 4 kinds, పాస్ట్ టెన్స్లో 4 kinds, ఫ్యూచర్లో 5 ప్రతి ఒక 12 kinds 12 సెంటెన్స్ అక్కడ తీసుకోను, 1-2 ఎగ్జాంపుల్ రూపంలో తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇంపార్టెంట్ మోడల్ అన్నీ కూడా నేను చెప్తా. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ what we are doing right now. We are learning English grammar. What we are doing? We are learning English grammar, right? Right now we are doing it. Yes, మనం ప్రెసెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నామమ్మా? వీఆర్ లర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ అన్నాం. మరి వీఆర్ లర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్కి క్వశ్చన్ ట్యాగ్ చేయండి అంట. సో ది కరెక్ట్ ఆప్షన్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటాడు. ఒక 4 ఇస్తాడు.
ఏదేదో ఇస్తాడు. సో ఆ 4 కాదు, కానీ ఆ 4 తర్వాత మనం వెళ్దాం, ఎలాగో ఆప్షనల్ ఉంది. బట్ అట్ ఫస్ట్ మనం చెప్పినటువంటి రూల్ ఏంటి, హెల్పింగ్ వర్బ్ని మనం ముందు ఫైండ్ అవుట్ చేయాలి. మరి హెల్పింగ్ వర్బ్ని ముందు ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఎప్పుడైతే మీకు ఎగ్జామ్లో హాల్లో ఎటువంటి క్వశ్చన్ కనిపించిందా, డియర్ ఆస్పిరెంట్ కీప్ ఇన్ యువర్ మైండ్లో ఇది బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలి. ఏంటంటే స్ట్రక్చర్ని డివైడ్ చేయడం, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ ఫర్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇలా వర్డ్ని కానీ మీరు డివైడ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది క్లియర్గా వస్తుంది. బిట్ మిస్ అవ్వదు, ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. మరి ఎక్కడి నుంచి ప్రారంభించాలి, హెల్పింగ్ వర్బ్ రేట్ ఉంది, అక్కడ ఆర్ ఉంది. అండ్ హియర్ వన్ థింగ్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ మెమరీ అండ్ మైండ్, ఆల్వేస్ ద హెల్పింగ్ వర్బ్ షుడ్ బిగిన్ విత్ దిస్ స్మాల్ లెటర్. దేనితోనే ప్రారంభం అవ్వాలమ్మా, స్మాల్ లెటర్తోనే ప్రారంభం అవ్వాలి. వీ షుడ్ నాట్ రైట్ లైక్ ఆర్, ఎలా రాయకూడదు, వీ షుడ్ రైట్ ఆల్వేస్ ఆర్. సో క్వశ్చన్ డేకి వచ్చేటప్పుడు ఎలా మనం రాయాలి అది గుర్తుపెట్టుకోండి. రైట్, ఆర్. ద స్టేట్మెంట్ ఈస్ ఇండికేటింగ్ పాజిటివ్ ఆర్ నెగటివ్, ఎస్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్, కాబట్టి మనం నెగటివ్ రాయాలి. ఆర్ నాట్కి షార్ట్ కట్ ఏమవుతుంది, ఇంట్, ఆర్ ఇంట్. సో వీ ఆర్ లర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఈజ్ హియర్, సబ్జెక్ట్ ఈజ్ వి. ఇఫ్ దెర్ ఈజ్ ఏ పీపుల్ అని ఇచ్చాడు అనుకోండి, దే అని రాస్తాం. ఓకే, అక్కడ ఏ సబ్జెక్ట్ ఉన్నా, సబ్జెక్ట్ అక్కడ నౌన్ ఉందా ప్రొనౌన్ ఉందా చూడండి. ప్రొనౌన్ ఉంటే అదే ప్రొనౌన్ వస్తుంది, నౌన్ ఉంటే మాత్రం దాని యొక్క ప్రొనౌన్ మారుతుంది. ఓకే, ఏటి ఉందమ్మా, వి ఉంది, క్వశ్చన్ ట్యాగ్. సో దిస్ ఇస్ ద సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇద్దాం. షీ హ్యాస్ డన్ హోంవర్క్. షీ హ్యాస్ డన్ హోంవర్క్ జస్ట్ నౌ, ఎలా ఇచ్చాడు. హౌ కెన్ వీ హ్యావ్ టు రైట్ ఆన్సర్, సేమ్ థింగ్, నథింగ్ టు వరీడ్ అబౌట్ ఇట్. జస్ట్ యూ గో టు దిస్ ఈస్ ద సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, verb 3 and object. So homework just now. Okay, so what is the helping verb is here, then మొదలు పెట్టాలి helping verb తోనే. So what is the helping verb is has. Okay, statement is indicating positive or negative, positive, so should write negative, hasn't. Okay, so what is the subject is there, see. For example, another question, Ram didn't complete his task. ఇలా ఉంది, Ram didn't complete his task. How can you will write? So same thing, go to this is the subject, helping verb, negative form, and verb 1 plus object. Right. According to structure, what is the procedure is that? So should write what? Helping verb. Helping verb is here, did. Right, did. Okay. Right, did. So then you go to the హెల్పింగ్ వర్బ్ రాసిన తర్వాత మనం ఏంటి రాయాలి, పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా చూడాలి. సో స్టేట్మెంట్ ఈజ్ ఇండికేటింగ్ ఏ నెగిటివ్, కాబట్టి మనం పాజిటివ్ రాయాలి. పాజిటివ్ రాయాలంటే ఏమైనా వర్డ్ చేర్పించాలి, ఏమి లేదు, అలాగే రాస్తే చాలు. డిడ్. సో వాట్ ఈజ్ సబ్జెక్ట్ ఈజ్ హియర్, రామ్. రామ్ అంటే ఎవరమ్మా, హీ, డిడ్ హీ. సో వాట్ ఈస్ ద రూల్, ద స్టేట్మెంట్ ఈజ్ షుడ్ నాట్ మోర్ దెన్ 2 to 3 words. వచ్చిందా, 2 to 3 words. హౌ మెనీ వర్డ్స్ ఆర్ దేర్, హౌ మెనీ వర్డ్స్ ఆర్ హియర్. క్లియరా. ఎలా ఎప్పుడైతే మీరు అండర్లైన్ అంటే వర్డ్కి వర్డ్ అండర్లైన్ చేసుకుని వెళ్తారో వీ కెన్ చూస్ ఇన్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. ఒక్కసారి మనం ఆలోచించేటప్పుడు ఈజీగా, అయితే చాలామంది ఏమంటారంటే సార్ ఫ్యూచర్లో ఏమొచ్చేటప్పుడు ఎమింట్ రాయాలా లేదా ఆర్ ఇంట్ రాయాలా. మరి విల్ వచ్చేటప్పుడు విల్ నాట్ రాయాలా, వోంట్ రాయాలా, వోంట్. సో గమనించండి, ఏమొచ్చేటప్పుడు ఆరింటి రైటే, అయితే అన్ని సందర్భంలో ఆరింటి వస్తుందా గమనించండి. రెండోది
సార్ ఒకవేళ స్టేట్మెంట్లో ఆరింటి వస్తే ఏం రాయాలి అంటున్నారు. మరి ఎక్కడ ఓంట్ ఇస్తే ఏం రాయాలి, విల్ రాయాలి అంటున్నారు. బాగా గమనించండి. ఏమిస్తే ఏం రాయాలమ్మా, ఆరింటి రాయాలి. రైట్, ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ అన్నాడు. ఇప్పుడు ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ అంటే మనం ఎలా రాస్తాం ఇక్కడ? ఈ ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ అంటాను. దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ అంటాం. ఇప్పుడు మనం ఏం రాయాలి, ఆరింట్. దే ఆర్ నాట్ ఆర్ దే ఆర్ ఇంట్, వాటర్ ఇట్ మే బి షార్ట్ కట్, దే ఆర్ ఇంట్. ఇప్పుడు ఏముండేటప్పుడు ఏం రాయాలి, ఆరింట్ రాయాలి. రైట్, మరి ఆరింట్ వచ్చేటప్పుడు ఏం రాయాలా అంటే రాయకూడదు. ఓకే, కాబట్టి హియర్ నేను దీనికి ఆన్సర్ మీ నుండి చూస్తున్నాను, దీనికి ఆన్సర్ నేను చెప్తున్నా. ఇక్కడ ఆరింట్ ఎక్కడ ఏటి ఉందమ్మా, ఆర్. పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, నెగిటివ్ ఉంది కాబట్టి ఆర్ దే. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ దీనికి మాత్రం నేను ఆన్సర్ చెప్పట్లేదు, కామెంట్ బాక్స్లో మీ నుండి కామెంట్ చూడాలనుకుంటున్నాను. రైట్, దీస్ టైప్ ఆఫ్ ఎలా వచ్చేటప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు, కానీ కొన్ని సందర్భంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఇంకొకటి, సార్ ఇంతవరకు మీరు హెల్పింగ్ వర్బ్తో చెప్పారు, వితౌట్ హెల్పింగ్ వర్బ్, ఫర్ ఎగ్జాంపుల్ దే గ్రో వెజిటేబుల్స్ అని రాస్తాను. దే గ్రో లేకపోతే ఫార్మర్స్ గ్రో వెజిటేబుల్స్. క్వశ్చన్, దీన్ని ఆన్సర్ ఎలా రాస్తారమ్మా? ఎస్, చాలా ఈజీ ఆన్సర్. ఎంత ఈజీ అంటే అర్థమైతే నా మాట అండర్లైన్ చేయాలి. అర్థమైతే దే అంటే ఏటమ్మా సబ్జెక్ట్, గ్రో అంటే ఏటమ్మా వర్బ్ 1, ఎక్కడ వెజిటేబుల్స్ అంటే ఏటమ్మా ఆబ్జెక్ట్. క్లియరా? దే గ్రో వెజిటేబుల్. సార్ మనం ఇక్కడ హెల్పింగ్ క్వశ్చన్ టేక్ ఆల్వేస్ బిగిన్ విత్ ది హెల్పింగ్ వర్బ్ అన్నాం. మరి హెల్పింగ్ వర్బ్ ఎటువంటి లేదు, మరి ఏం చేయాలి? డెఫిషియన్సీ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ నేను ఇంతకుముందు చెప్పాను, డూ ఫార్మ్స్ తీసుకోవాలి. డెఫిషియన్సీ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ ఏ ఫామ్ తీసుకోవాలి? డూ ఫామ్. డూ ఫామ్లో ఏంటి ఉంటుంది? డూ ఉంటుంది, డస్ ఉంటుంది అండ్ డిడ్ ఉంటుంది. మరి డిడ్ ఎక్కడ తీసుకోవాలి? పాస్ట్లో ఉండేటప్పుడు తీసుకోవాలి. సో ఇక్కడ వర్బ్ 1 ఉందా, వర్బ్ 2 ఉందా? వర్బ్ 1 ఉంది కాబట్టి నాట్ టు డిడ్. అయితే ఇక్కడ డూ అయినా రావాలి, డస్ అయినా రావాలి. హౌ విల్ చూజ్ హియర్ డూ ఆర్ డస్? The statement is indicating plural or singular. Here subject is indicating a singular or a plural. Subject is indicating here a singular or a plural అంటే ప్లూరల్ అని మనం చెప్తాం, ఎందుకంటే దే ఉంది కాబట్టి we should take do. ఎట్లా రాయాలమ్మా? డూ. ఒకవేళ సింగులర్ ఉంటే డస్, కాబట్టి డూ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా? స్టేట్మెంట్ ఈజ్ ఇన్ పాజిటివ్, సో డోంట్ దే. సబ్జెక్ట్ ఎక్కడ ఏంటి ఉంది? దే ఉంది. సో ఇది డెఫిషియన్సీ ఆఫ్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ లేని ఇవ్వని ఎడల మనం క్వశ్చన్ని ఈ విధంగా తీసుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒక క్వశ్చన్ మీకు ఇస్తాను చూడండి. హీ ఈట్స్ మ్యాంగో. దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఓకే, యాక్టివిటీ. నేను యాక్టివ్గా ఉండాలి, మిమ్మల్ని యాక్టివ్ పరుస్తున్నాను ఇక్కడ. ఓకే, జస్ట్ వాట్ హౌ యూ లర్న్ అండ్ ఇంతవరకు మీరు ఏం నేర్చుకున్నారని మీకు కొంత అవగాహన వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ది స్టెప్స్. ఇంతవరకు మనం స్టేట్మెంట్లో డూ నాట్ కానీ అంటే డూ నాట్, డిడ్ నాట్, డస్ నాట్ అంటే దట్ మీన్స్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ఫామ్తో చూసాం. ఎస్, ఎక్కడైనా ఇలా చూడండి, డోంట్ కానీ
డజంట్ కానీ లేకపోతే ఈజింట్ కానీ లేకపోతే హ్యావింట్ కానీ ఇలా మనం చూసిన వెంటనే అది నెగటివ్ స్టేట్మెంట్ అని మనం చెప్పగలుగుతాం. బట్ ఇన్ సమ్ కేసెస్ యూ అనేబుల్ టు సే వాట్ యూ అనేబుల్ టు సే నెగటివ్ ఆర్ ద సెంటెన్స్లో ఏం నెగటివ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెగటివ్లో ఏటి ఉంది చూద్దాం. దానిని మనం ఏమంటామంటే సెమీ నెగటివ్ అంటారు. ఏమంటారమ్మా? సెమీ నెగటివ్ అంటారు. మరి నెగటివ్లు అంటే ఏంటి? నో, నాట్, నెవర్, నెయిదర్, నాట్ ఓన్లీ. ఓకే, అలాగే చూడండి రాస్తాను. నో, నన్, నెయిదర్, నాట్ ఓన్లీ. ఓకే, నాట్ ఓన్లీ. అలాగే నోబడీ, నథింగ్. ఇలా ఏ వర్డ్ వచ్చినా వీ కెన్ సే డైరెక్ట్లో నెగటివ్ 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 అని చెప్తాం. నెవర్, ఇంకా చాలా ఉన్నాయమ్మా. ఓకే, చాలా, దాదాపు అక్కడ 10 పదాలు ఉంటాయి. ఓకే, మరి సెమీ నెగటివ్ అంటే ఏంటి అంటే ఫ్యూ, లిటిల్. చూసారా? ఫ్యూ, లిటిల్. ఇంకేటి ఉన్నాయి సార్? ఈ పదాలు ఎక్కడైనా మనం చూస్తే మనకి అర్థం కాదు ఇది పాజిటివా నెగటివ్ అని. సెల్డమ్, హార్డ్లీ, ఏటమ్మా? హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ. ఈ పదాలని మనం ఏమంటామంటే సెమీ నెగిటివ్ అంటారు. సెమీ నెగిటివ్ అంటే ఏంటి చూద్దాం. ఎక్కడైనా ఒక నెగిటివ్ నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ ఎగ్జామ్ హాల్లో వస్తే చాలామంది ఎలా పొరపాటు రాస్తారు చూడండి. ద పెట్ డాగ్ seldom bites to the people, to the other people అని రాస్తాను. టు ద అదర్ పీపుల్. సో ఎలా ఇచ్చి ఉంటాడు క్వశ్చన్. ఎస్, క్వశ్చన్ ఎలా ఇచ్చి ఉంటాడు. ఆప్షన్స్ అనేక రకాలు ఉంటాయి. సరే, మరి ఆన్సర్ చేద్దాం. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ ఇదైంది. ఓకే, సెల్డమ్ అంటే ఏంటి? బైట్స్. అంటే బైట్ అంటే ఏంటమ్మా? వర్బ్ అని. ఏమొస్తుంది అంటే ప్రతి ఒక్కరు డస్ రాస్తారు. మరి ఇది పాజిటివ్లు ఉందా నెగటివ్లు ఉందా అంటే అందరూ ఏం రాస్తారు? పాజిటివ్లు ఉంది కాబట్టి నెగటివ్ రాస్తారు. ద పెట్ డాగ్ అన్నాను కదమ్మా. డాగ్ అంటే మేల్ జెండర్, బిట్స్ అంటే ఫీమేల్ జెండర్. కాబట్టి డజంట్ హీ అని రాస్తారు. ఎగ్జామ్ ఎలా రాసేవంటే నేను చాలా అద్భుతంగా రాశాను సార్ అని స్టూడెంట్ అంటారు. కానీ అక్కడే పొరపాటు చేస్తుంటారు. ఇలా చూడండి, డస్ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి డస్ మనం తీసుకున్నాం. వర్బ్ వన్లో ఉంది డస్. మరి పాజిటివ్లు ఉందా నెగటివ్లు ఉందా అంటే సెల్డమ్ ఏదో ఒక వర్డ్ సార్ ఎక్స్ట్రా వర్డ్ ఇచ్చాడు, మాకు అర్థం కాలేదు. మరి సెల్డమ్ అంటే ఏంటంటే అరుదుగా, ఏంటంటమ్మా? అరుదుగా అనేసి అంటారు. ఏదైనా ఒక సందర్భంలో తక్కువగా చేసే పనులు అని చెప్పేటప్పుడు చూడండి, ఫ్యూ, లిటిల్, సెల్డమ్, హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ. ఈ 6 పదాలలో ఏదైనా ఒక వర్డ్ వచ్చిందని చూడండి, అన్నీ కూడా ఒకే విధంగా రాశాను. ఫ్యూ, లిటిల్, సెల్డమ్, హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ. ఈ పదాలు ఎక్కడైనా కనిపించింది అంటే ఈ పదాలు నెగటివ్కి తీసుకెళ్తుంది. అంటే దాని అర్థం ఏమిటంటే సెమీ నెగటివ్. సో సెమీ నెగటివ్ కాబట్టి మనం ఎక్కడ ఏం రాయాలి? డజంట్ అనేది రాయకూడదు. సో ఇది రాంగ్ అవుతుంది ఎగ్జామ్ హాల్లో. డస్ హీ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. లేదు సార్ నేను డజ్ డాగ్కి హీ రాయను ఇట్ రాస్తాను అంటే అది మీ ఇష్టం, నేనైతే చెప్పలేను. ఎందుకంటే జెండర్లో మనం చెప్పేటప్పుడు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏం చెప్తుంది అంటే డాగ్ అనేది హీయే, రైట్? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ ఇద్దామా, దీనికి క్లియర్గా అర్థమవుతుంది. సమ్టైమ్స్ వైల్ యూ ఆర్ గోయింగ్ టు, చూడండి ఎలా ఇస్తామంటే హీ ఈట్స్ ఫ్రూట్స్. ఏంటమ్మా? హీ ఈట్స్ ఫ్యూ ఫ్రూట్స్. హీ ఈట్స్ ఫ్యూ ఫ్రూట్స్. దీనికి ఆన్సర్ ఏమవుతుంది? హీ ఈట్స్ ఫ్యూ ఫ్రూట్స్. హీట్స్ అన్నాడు. ఈట్స్ అంటే ఏంటమ్మా? వర్బ్ వన్. అంటే డజ్ రాయాలా డూ రాయాలా? డూ రాయాలా డజ్ రాయాలి? వర్బ్ వన్. తర్వాత సబ్జెక్ట్ ఎక్కడ ఏముంది? సింగులర్లో ఉంది కాబట్టి డజ్ రాస్తాము. డజ్ రాసిందా పాజిటివ్లు ఉందా నెగిటివ్లు ఉందా? ఫ్యూ ఈజ్ ఇండికేటింగ్ ఏ సెమీ నెగిటివ్ కాబట్టి ఈ నెగిటివ్లో మనం రాయకూడదు. ఎలా రాయాలి? పాజిటివ్లో డస్ హీ క్వశ్చన్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇలా క్వశ్చన్ వచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్,
గతంలో నేను చెప్పిన ఏంటది, సేనా అని, సేనా అని, సేనా అని చెప్పడం జరిగింది. దీన్నే మన ప్రొనౌన్లో ఏం చెప్పామంటే, ఇండెఫినెట్ ప్రొనౌన్ అని చెప్పడం జరిగింది. ఏడమ్మా, ఇండెఫినెట్ ప్రొనౌన్లో సేన అని డీ కోడ్తో చెప్పడం జరిగింది. సేనాలో ఎన్ని పదాలు ఉన్నాయి, 16 పదాలు ఉన్నాయి. కావాలంటే ఆ వీడియో ప్రొనౌన్ అని టైటిల్ ఉంటుంది, ఒక్కసారి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో సేనాతో ఇక్కడ మొత్తం 4 వర్డ్స్, 4 4సే టోటల్గా 16 వర్డ్స్ తయారు చేయడం జరుగుతాయి. ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే సంబడి, సమ్వన్, సంథింగ్, సమ్వేర్, ఎనీబడి, ఎనీవన్, ఎనీథింగ్, ఎనీవేర్. ఓకే, నోబడి, నథింగ్, నో వన్, నోవేర్. ఓకే, నో వన్, ఇలా. ఓకే, సంథింగ్, నథింగ్, ఎవ్రీథింగ్, ఎవ్రీ, ఇలా టోటల్గా 16 వర్డ్స్ అనేది తయారు చేయడం జరిగింది. దీంట్లో కొన్ని వర్డ్స్ పర్సన్కి సంబంధించింది, మరికొన్ని వర్డ్స్ ప్లేస్కి సంబంధించి, మరికొన్ని వర్డ్ థింగ్స్కి సంబంధించినవని డీటెయిల్గా గత క్లాసులు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి కూడా క్వశ్చన్ వచ్చేటప్పుడు ఎగ్జామ్లో ఎలా రాయాలి చూడండి. క్వశ్చన్ ఎలా వస్తుంది, సంబడి, ఏడమ్మా, సంబడి ఈజ్ నాకింగ్ డోర్, ఏడమ్మా, సంబడి ఈజ్ నాకింగ్ డోర్ అన్నారు. సంబడి ఈజ్ నాకింగ్ డోర్. సో ఈ ఆన్సర్ మనం ఎలా రాయాలి, హౌ టు వీ హ్యావ్ టు రైట్ దిస్ ఆన్సర్? సో అకార్డింగ్ టు ద హెల్పింగ్ వర్బ్ వెళ్దాం. హెల్పింగ్ వర్డ్ ఉంది, ఈజ్ రాసాం, రైట్. మరి పాజిటివ్లు ఉందా, నెగిటివ్లు ఉందా? నెగిటివ్లు ఉంది, కాబట్టి ఇజ్ంట్. సంబడి ఈజ్ నాకింగ్ డోర్. అయితే ఇక్కడ క్లియర్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సబ్జెక్ట్ ఎక్కడ ఏటి ఉంది, సంబడి అంటే ఎవరో తెలియదు కదా. కాబట్టి ఇక్కడ బాగా గమనించాలి, ఎవరో తెలియదు కాబట్టి మనం ఏంటి రాయాలి, దే రాయాలి. క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆన్సర్? మనం చేసే పొరపాటు ఏంటంటే, ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి ఎక్కడ ఈజ్ రాసి హెల్పింగ్ వర్బ్తోనే ప్రారంభించాలని చెప్పాను. కానీ ఏదైతే క్వశ్చన్ హెల్పింగ్ వర్బ్ ఇస్తానో అదే హెల్పింగ్ వర్బ్తోనే ప్రారంభించాలని నేను చెప్పలేదు. హెల్పింగ్, వీ షుడ్ బిగిన్ ది స్టేట్మెంట్ విత్ ది హెల్పింగ్ వర్బ్, but we should not begin the helping verb that is a particular word is provided in the question అని నేను చెప్పలేదు కదా. సో అందుకోసమే ఎందుకు ఇది సింగులర్ అవుతుంది, ఇది ప్లూరల్ అవుతుంది. ఎక్కడ సింగులర్కి ప్లూరల్కి అగ్రిమెంట్ జరగట్లేదు అంటే అండర్స్టాండింగ్ అవ్వట్లేదు. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఏ సింగులర్, ద వర్బ్ షుడ్ బి ఏ సింగులర్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఏ ప్లూరల్, ద వర్బ్ షుడ్ బి ఏ ప్లూరల్. కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సబ్జెక్ట్ సంబడి, ఎవరో ఒకరు అంటే ప్లూరల్ అని మనం తీసుకుంటాం కదా, థర్డ్ పర్సన్లో ప్లూరల్ దే రూపంలో తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏంటి రాయాలి, ఆర్ ఇంటూ దే ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధానంలో మనం రాయాలి. నెక్స్ట్, ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి నేను క్లాసులో చాలా డీటెయిల్గా చెప్పడం జరిగిందండి. సో ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి చాలా అంటే ప్రతి ఇంపరేటివ్ సెంటెన్స్లో ప్రతి సందర్భంలో విల్ యూ అని మనం రాయవచ్చా, మరి సల్ యూ అని రాయవచ్చా, విల్ యూ అని ఎక్కడ రాయాలి, సల్ యూ అనేసి ఎక్కడ రాయాలి, తర్వాత ఏ సందర్భంలో అలా రాయకూడదు, కొన్ని సందర్భంలో కెన్ యూ కూడా వస్తుంది, ఎప్పుడు ఏటనేది ఒక్కసారి ఈ క్లాస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకోసం అది పెండింగ్ పెడుతున్నాం. సో ఒక్కసారి చూడండి, చూస్తే దీనిపైన పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. సో ఇంపరేటివ్ సెంటెన్స్లో అనేక రకాలు, దాదాపు 4 మోడల్ చెప్పిన, అలాగే ఈ సేన అనే పదానికి ఇది కూడా క్లియర్. ఎందుకంటే దీని గురించి చెప్తే కనీసం ఇక్కడ ఇంకొక 20 నిమిషాలు పడుతుంది. సో కాబట్టి ఒకసారి క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం నేర్పించినటువంటి కాన్సెప్ట్కి తగ్గట్టు క్వశ్చన్స్ ఎలా గతంలో ఇవ్వడం జరిగింది, రాబోయే ఎగ్జామినేషన్లో ఏ ప్యాటర్న్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ అనేది మనం ఓన్గా తయారు చేయడం జరిగింది. మరి క్వశ్చన్స్కి ఇలా ప్రాక్టీస్ చేయగలిగితే ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని వందలు, కొన్ని వేల క్వశ్చన్స్ మన ఏప్లో అయితే పొందుపరచడం జరిగింది. సో అలా ప్రాక్టీస్ చేయగలిగితే మీకు రానున్నటువంటి ఎగ్జామినేషన్లో యూ కెన్ ఏబుల్ టు గెయిన్ గుడ్ మార్క్స్. సో మన దృక్పథం ఒకటేనండి, ఎగ్జామినేషన్లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనం రాసే ఎబిలిటీ వస్తే చాలు, ఇంకేం అవసరం లేదు, రైట్.
సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఈజ్ దట్ రామ్ విల్ కమ్. దీన్ని క్వశ్చన్ ట్యాగ్లో ఏది కరెక్ట్ అని ఎప్పుడైనా సెంటెన్స్ ఇచ్చేటప్పుడు మీరు చేయాల్సింది ఒకే ఒక పని అండి. సో మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ చేసుకోండి. ఒకే ఒక పని ఏంటంటే వర్డ్ని డివైడ్ చేయండి. అంటే డివైడ్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ఏది, హెల్పింగ్ వర్బ్ ఏంటి, వర్బ్ ఏంది, ఆబ్జెక్ట్ ఏంది, ఇలా మీరు డివైడ్ చేశారనుకోండి పార్ట్ ఆఫ్ స్పీచ్ రూపంలో. సో ఈజీలీ యూ కెన్ ఐడెంటిఫై ఆన్సర్ విచ్ ఇస్ ద కరెక్ట్. సో ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్ వైల్ వీఆర్ గోయింగ్ టు షో ది ఆన్సర్ ద స్టేట్మెంట్ బిగిన్ విత్ ది వర్డ్ హెల్పింగ్ వర్బ్. మరి హెల్పింగ్ వర్బ్ స్టేట్మెంట్లో ఏముందని తెలిసిపోతే కదా మన ఈజీగా ఆన్సర్ వస్తుంది. అంటే విల్ వచ్చేటప్పుడు మనకి ఏంటి వస్తుంది అని చెప్పడం జరిగింది, ఓంట్. ఎక్కడ సబ్జెక్ట్ ఏముంది, రామ్. సో రామ్ అంటే హీ కదా. సో ఓంట్ హీ ఎక్కడ ఉంది. సో దిస్ ఇస్ ద రైట్. ఓంట్ హీ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఏ ఆప్షన్ ఇస్. మరి బి ఎందుకు కాకూడదు, బికాస్ బి ఈజ్ ద పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి కాదు. ఇన్ దిస్ క్వశ్చన్ వీ అండర్స్టాండ్ దట్ క్వశ్చన్లో హెల్పింగ్ వర్బ్ ఉంది, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది. క్వశ్చన్లో పాజిటివ్ ఉంది, ఆన్సర్లో కూడా పాజిటివ్ ఉంది కాబట్టి ఇది కాదు అని చెప్పాం. క్వశ్చన్ కానీ పాజిటివ్ ఇస్తే ఆన్సర్ మనం ఏం చేయాలి, నెగిటివ్ రాయాలి. క్వశ్చన్ నెగిటివ్ ఇస్తే ఆన్సర్ పాజిటివ్ రాయాలి. నెక్స్ట్ ఎక్కడ కెన్. ఏ హెల్పింగ్ వర్బ్ అయితే ఇస్తాడో ఆ హెల్పింగ్ వర్బ్ని మనం ఐడెంటిఫై చేయాలి. అదర్ హెల్పింగ్ వర్బ్కి వెళ్ళకూడదు. హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు డూ ఫామ్ మనం తీసుకుంటాం. సో డస్. ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు డూ ఫామ్స్, అప్పుడు డస్, డూ కానీ డస్ కానీ డిడ్ కానీ అకార్డింగ్ టెన్స్ రూపంలో అవుతుంది. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ ద ఏ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. యువర్ ఫాదర్ ఈజ్ అన్ ఆస్ట్రోనట్. ఎస్, యువర్ ఫాదర్ ఈజ్ అన్ ఆస్ట్రోనట్ అన్నాడు. యువర్ ఫాదర్, రైట్. దిస్ ఈజ్ ద సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. రైట్. దిస్ ఈజ్ ద వీ అండర్స్టాండ్. రైట్. మరి ఎప్పుడైతే ఇలా అర్థం చేసుకున్నాడు, హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఏంటి ఉందమ్మా, ఈజ్ ఉంది. హెల్పింగ్ వర్బ్ ఎప్పుడైతే ఈజ్ ఉందో స్టేట్మెంట్ దాని మొదలు పెట్టాలి, ఈజ్తోనే కదా. సో ఈజ్ ఎక్కడ ఉంది, ఈజ్ ఉంది. ఎక్కడ డస్ ఉంది, ఇక్కడ వోంట్ ఉంది. సో నిన్నట్టు గో సి అండ్ డి ఆప్షన్ బికాస్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది క్వశ్చన్. సో రిలేటెడ్ టు ది క్వశ్చన్ ఏంటంటే ఈజ్ ఉంది. ఎక్కడ ఈజ్ ఉంది, ఎక్కడ ఈజ్ ఉంది. ద స్టేట్మెంట్ ఈజ్ హియర్ ఇండికేటింగ్ ఏ పాజిటివ్ ఆర్ నెగటివ్. సో స్టేట్మెంట్ ఈజ్ ఇండికేటింగ్ హియర్ పాజిటివ్. సో వీ గో టు ది నెగటివ్. సో ఎక్కడ నెగటివ్ ఉంది, ఎక్కడ పాజిటివ్, అంటే దిస్ ఇస్ ద రాంగ్. రైట్ ఆన్సర్ ఈజ్ ఏ. సింపుల్ అండి. ఇలా ఎలిమినేషన్ చేసి మనం వెళ్తే క్వశ్చన్ ట్యాగ్ నుంచి ఈజీగా 1 or 2 మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. రైట్. యాడ్ ఏ క్వశ్చన్ ట్యాగ్ టు ది బిలో సెంటెన్స్. హీ కెన్ వర్క్ అన్నాడు. హీ కెన్ వర్క్. సో సబ్జెక్ట్, ఆబ్జెక్ట్. వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్, కెన్ ఈజ్ హెల్పింగ్ వర్బ్. సో ఎప్పుడు దేనితో మొదలు పెట్టాలి, కెన్తోలే. సో అన్నిటి దగ్గర కెన్ ఉంది. రైట్. సో ద స్టేట్మెంట్ ఈజ్ ఎ పాజిటివ్ ఆర్ నెగటివ్. స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది. మనం దేంట్లో కన్వర్ట్ చేయాలి, నెగిటివ్లో కన్వర్ట్ చేయాలి. నెగిటివ్ అంటే ఎక్కడెక్కడ నెగిటివ్ ఉంది, ఎక్కడ నెగిటివ్ ఉంది, ఎక్కడ నెగిటివ్ ఉంది. సో రెండు పాజిటివ్ అంటే బి ఆప్షన్. డి ఆప్షన్ ఈజ్ ఎ నాట్ రిలేటెడ్. అండ్ రైట్. ఇక్కడ కెనాట్ హీ ఉంది, కెనాట్ హిమ్ ఉంది. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎక్కడ హీ ఉంటే వైల్ వీఆర్ గోయింగ్ టు రైట్ చూజింగ్ ద ఆన్సర్, హిమ్ ఎక్కడ రాయాలి. హిమ్ అనేది వాట్, హిమ్ అనేది ఏంటంటాం, హీకి ఆబ్జెక్ట్ హిమ్. కానీ క్వశ్చన్ ట్యాగ్లో రాసేటప్పుడు ఆల్వేస్ ద వర్డ్ షుడ్ బి ఏ ప్రొనౌన్. మరి ఇది ప్రొనౌన్, ఇది ప్రొనౌన్ కదా సార్. మరి హీ రాస్తే అంటే హిమ్ రాస్తే అంటే సబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ అనేది హిమ్. మనం ఏం రాయాలి, చివరిలో సబ్జెక్ట్ రాయాలి. దస్ ప్రొనౌన్ షుడ్ బి ఎండింగ్ విత్ ది సబ్జెక్ట్ అండ్ క్వశ్చన్ మార్క్. ఆబ్జెక్ట్ కాదు, అక్కడ ప్రొనౌన్తోనే ముగింపు పలకాలి విత్ క్వశ్చన్ మార్క్ అని చెప్తాం. బట్ ఆ ప్రొనౌన్ అనేది సబ్జెక్ట్ అయి ఉండాలి. దట్ షుడ్ నాట్ బి ఆబ్జెక్ట్. చూడండి, రామ్ అంటే హీ, సీత సి, పెన్ చైర్ ఆ ఢిల్లీ ఏమైనా అంటే ఇట్ అని రాస్తాం. సో ఇక్కడ ఏమొస్తుంది, హీ. వీ షుడ్ నాట్ గో టు ది హిమ్. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ ద సి ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. జోసెఫ్ కాంట్ రీడ్ జర్మన్. జోసెఫ్ కాంట్ రీడ్ జర్మన్ అన్నాడు. సో సెలెక్ట్ ది అప్రోప్రియేట్ క్వశ్చన్ ట్యాగ్ ఫ్రమ్ ది బిలో సెంటెన్స్. ఇవి కామన్ అండి. సో వాడు ఇచ్చే స్టేట్మెంట్ క్వశ్చన్ ట్యాగ్ సెలెక్ట్ చేయండి, చూస్ చేయండి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్ ఆప్షన్కి వెళ్దాం. ఓకే. వీ షుడ్ యూటిలైజ్ ద టైమ్. జోసెఫ్ కాంట్ రీడ్ జర్మన్. యా, వీ అండర్స్టాండ్.
సో సబ్జెక్ట్ ఈజ్ వాట్ హియర్ జోసెఫ్. అండ్ సబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఏట్ ఉంది ఇక్కడ కెన్ ప్లస్ అంటే మోడల్ కదమ్మా. సో ఇక్కడ కాండ్ అనేసి ఇవ్వడం జరిగింది, అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ నెగటివ్ ఫామ్ ఉంది. అంటే స్టేట్మెంట్లో ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ ప్లస్ నెగటివ్ వస్తుందో మనం ఏం చేయాలి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ పాజిటివ్ స్టేట్మెంట్లు రాయాలి, అంతే కదమ్మా. అంటే కెన్ ఉంది, సో కెన్ కెన్ కెన్, ఎక్కడ కెన్ ఉంది, ఇక్కడ కెన్ ఉంది, ఇక్కడ ఓంట్ ఇచ్చాడు, షుడ్ ఇచ్చాడు, నో నీడ్ టు గో అదర్ హెల్పింగ్ వర్బ్స్, రైట్. కెన్ ఉంది, ఎక్కడ కెన్ ఉంది, స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంది కాబట్టి మనం పాజిటివ్ వెళ్ళి. బట్ హియర్ అగైన్ హీ గివెన్ ది వర్డ్, హీ హాజ్ గివెన్ హియర్ కెనాట్, అంటే నెగిటివ్ సెన్స్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ద రాంగ్. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. క్లియరా? సో ఇలా మనం ఆన్సర్ చేసుకుంటే సరిపోతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. యువర్ మదర్ కుక్స్ బ్రిలియంట్లీ. యువర్ మదర్ cooks brilliantly. Your mother is the subject, cooks is the verb, brilliant is the object, right? So we understand here deficiency of this subject, the sentence has constructed. సెంటెన్స్లో ఏం లేదమ్మా, సెంటెన్స్లో ఏం లేదు, మనకి ఏం కనిపించింది సెంటెన్స్లో, రైట్. సెంటెన్స్లో ఏం లేదు అంటే హెల్పింగ్ వర్బ్ లేదు, బట్ ద సెంటెన్స్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ విత్ ది వాట్, మెయిన్ వర్బ్స్. సో మెయిన్ వర్బ్తోని సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉంది. మరి మెయిన్ వర్బ్తో కన్స్ట్రక్షన్ అయ్యి ఉందంటే సో వీ షుడ్ గో ఫర్ ది డూ ఫార్మ్స్. దేనికి వెళ్ళాలమ్మా, డూ ఫార్మ్స్కి వెళ్ళాలి. దేనికి వెళ్ళాలి, డూ ఫార్మ్స్కి వెళ్ళాలి. మరి డూ ఫార్మ్స్లో హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, డూ, డస్ అండ్ డిడ్, రైట్. సో ప్రజెంట్ ఇస్తే డూ డస్, పాస్ట్ ఇస్తే డిడ్. మరి ఇది ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, వర్బ్ చూడండి వన్లో ఉంది, అంటే ప్రజెంట్లో. సో need not to think about did. So we should think about do and does, right. మరి do does ఎక్కడ ఉంది చూద్దాం. will రాదు, isn't రాదు, సో does ఉంది, does ఉంది, రైట్. ఎందుకంటే యువర్ మదర్ ఈజ్ ఎ సింగులర్, హెన్స్ does గురించి ఇచ్చాడు. ద స్టేట్మెంట్ ఈజ్ ఇండికేటింగ్ హియర్ పాజిటివ్ ఆర్ నెగటివ్, స్టేట్మెంట్ ఇండికేటెడ్ వాట్, పాజిటివ్. సో we should go to the negative answer. doesn't see, యువర్ మదర్ మీన్స్ see కదా, సో doesn't see is the right answer. Okay, next. Add a question tag to the below sentence. It is raining heavily. It is raining. It's అనేసి ఇవ్వడం జరిగింది. దీనికి అర్థం ఫుల్ ఫామ్ అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఫుల్ ఫామ్. సో ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ, ఈజ్తో రాద్దాం. ఈజ్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది. సో హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు మనం డూ డస్ తీసుకున్నాం అని చెప్పాం, అంటే ఏ ఆప్షన్. నెక్స్ట్ సి ఆప్షన్, నో నీడ్ టు థింక్ అబౌట్ ఏ అండ్ సి. సో వీ షుడ్ థింక్ అబౌట్ వాట్, బి అండ్ డి. ఇప్పుడు స్టేట్మెంట్ దేన్ని సూచిస్తుంది, పాజిటివా నెగిటివా, పాజిటివ్ కాబట్టి నెగిటివ్కి వెళ్ళాలి. సో నెగిటివ్ ఎక్కడ ఉంది, ఇజంట్ ఇట్, ఇజంట్ ఇట్. సబ్జెక్ట్ ఏంటి ఉంది, ఇట్ ఉంది కాబట్టి డి ఆన్సర్ ఇస్ ద రైట్. క్వశ్చన్ని కొంచెం ఐడెంటిఫై చేస్తే మనకి ఈజీగా అవగాహన వస్తుందండి, అంతే. చాలా ఈజియెస్ట్ టాపిక్ ఇది అంటాం, బట్ క్వశ్చన్ మనం కొంచెం ఐడెంటిఫై చేస్తే చాలు. నెక్స్ట్, సెలెక్ట్ ది అప్రోప్రియేట్ క్వశ్చన్ థింగ్ ఫర్ ది బిలో సెంటెన్స్. సి డజంట్ వర్క్ హార్డ్. చూడండి, డజంట్ అంటే హెల్పింగ్ వర్బ్ ఉంది, నెగటివ్ ఫామ్ ఉంది. ఏముందమ్మా, హెల్పింగ్ వర్బ్ ఉంది, నెగటివ్ ఫామ్ ఉంది. మరి హెల్పింగ్ వర్బ్ ఉంది, నెగటివ్ ఫామ్ ఉందంటే స్టేట్మెంట్ హెల్పింగ్ వర్బ్తోనే రావాలి, అంటే డస్తోనే రావాలి. సో డస్, డస్, డస్. ఇక్కడ ఈజ్ ఇచ్చాడు, ఇక్కడ ఈజ్ ఇచ్చాడు, నో నీడ్ టు గో ఈజ్. సో డస్ ఉంది. స్టేట్మెంట్ పాజిటివ్లో ఉందా, నెగిటివ్లో ఉందా, నెగిటివ్లో ఉంది. సో స్టేట్మెంట్ ఎప్పుడైతే నెగిటివ్లో ఉందో మనం పాజిటివ్కి వెళ్దాం, ఇది రాంగ్. సో ఆన్సర్ ఈజ్ వాట్, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఇట్ ఈస్ వెరీ కోల్డ్. ఇట్ ఈస్ వెరీ కోల్డ్ కదమ్మా, ఈజ్ ఉంది. స్టేట్మెంట్లో పాజిటివ్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఈజ్ ఫామ్తో మనం స్టార్ట్ చేద్దాం. సో ఇట్ డస్ ఉంది, నో నీడ్ టు థింక్ అబౌట్ దిస్. సో ఈజ్ ఉంది, ఈజ్ ఉంది. స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది కాబట్టి మనం నెగిటివ్కి వెళ్దాం. ఇజంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియరా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యూ లవ్ హర్. యూ లవ్ హర్ అంటే సబ్జెక్ట్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. సో వర్బ్ 1 ఉంది కానీ ఇక్కడ మనకి ఏం లేదు, హెల్పింగ్ వర్బ్ లేదు. హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు మనం డూ ఫార్మ్స్కి వెళ్ళాలి. డూ ఫామ్లో డూ వస్తుందా, డస్ వస్తుందా, డిడ్ వస్తుందా, అకార్డింగ్ టు ది సబ్జెక్ట్. సబ్జెక్ట్ సింగులర్ ఉందా, ప్లూరల్ ఉందా, సింగులర్ ఉంది. ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, వర్బ్ 1 ప్రెజెంట్ కాబట్టి ఏమొస్తుందమ్మా,
డూ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డూ, వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఈజ్ దేర్? డూ. పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా? స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్ రాయండి. డోంట్ యూ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డోంట్ యూ ఎక్కడ ఉంది? హియర్ ఈజ్ ద డోంట్ యూ. మరి డూ యూ ఎందుకు కాదు? డూ అనేది హెల్పింగ్ వర్బ్, యూ సబ్జెక్ట్, మళ్ళీ పాజిటివ్ ఇచ్చే కార్డు కాబట్టి రాంగ్. విల్ ఎందుకు వస్తుంది అక్కడ? విల్ యూ హెల్పింగ్ వర్బ్ ఉంది కదా. సో హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ ఉంది కదా. మెయిన్ వర్బ్తో పాటు సెంటెన్స్ ఉండేటప్పుడు హెల్పింగ్ వర్బ్ లేకుండా మెయిన్ వర్బ్తో పాటు సెంటెన్స్ ఉంటే అప్పుడు మనం ఏంటి డూ ఫామ్ తీసుకుంటాం కాబట్టి విల్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో కెన్ కూడా అంతే మోడల్. ఓకే, నెక్స్ట్ వన్. యువర్ ఫ్రెండ్ విల్ నెవర్ గివ్ అప్. చూడండి, యువర్ ఫ్రెండ్ నెవర్, ఇంతవరకు నాట్తో మనం విన్నాం, కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది, నెవర్ అనేది నెగటివ్ ఫామ్ ఉంది. సో నెగటివ్ ఫామ్ అనేది నేను క్లాస్లో కూడా ఎప్పుడు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పాను. నెవర్ నెగటివ్ ఫామ్ అనేది నో, నాట్, నెవర్, నెయిదర్, ఇవి మనం అంటాం. నథింగ్, నోబడీ, నో వన్, నో కెన్, ఇవన్నీ కూడా నెగటివ్ ఫామ్సే. కానీ ఇది డైరెక్ట్ నెగిటివ్ అంటారు. సెమీ నెగిటివ్ కొన్ని చెప్పాను. సెల్డమ్, ఫ్యూ, లిటిల్, హార్డ్లీ, స్కర్స్లీ, రేర్లీ, ఇవి వచ్చేటప్పుడు మాత్రం మనం కన్ఫ్యూజ్ అవుతాం. రైట్, ఇలాంటప్పుడు మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు. సో విల్ వచ్చేటప్పుడు మనం ఏం రాయాలి? విల్ నెవర్ అన్నాడు. మరి యాక్చువల్లీ విల్ వచ్చేటప్పుడు మనం డైరెక్ట్ ఏట్ రాయాలి? వోంట్. అంతే కదమ్మా. వోంట్ యువర్ ఫాదర్ అంటే యువర్ ఫాదర్ ఈజ్ అంటే హీ కదా. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఆన్సర్ ఈజ్ దిస్. కాబట్టి ప్రతి ఒక్కరు ఆన్సర్ ఏం చేస్తారు అంటే ఇదే చూస్ చేస్తారు. కానీ యువర్ ఫాదర్ విల్ నెవర్ గివ్ అప్ అన్నాడు. నెవర్ గివ్ అప్. ఎప్పుడైతే క్వశ్చన్ ఎలా ఇచ్చాడో మనం కానీ ఆన్సర్ ఎలా చేస్తే 100% రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుంది అంటే విల్ నెవర్ అనేది నెగటివ్ సెన్స్ని సూచిస్తుంది కాబట్టి ఇక్కడ వోంట్ గివ్ అప్ దాని అర్థం. విల్ నెవర్ గివ్ అప్ అంటే ఇక్కడ వోంట్ రావాలి, కానీ ఇలా రాస్తే ఏమవుతుందని తప్పు అవుతుంది. ఎందుకంటే నెగటివ్ సెన్స్ ఇచ్చాడు కాబట్టి నెగటివ్ సెన్స్ ఇచ్చేటప్పుడు ఏమొస్తుందంటే విల్, పాజిటివ్ రాయాలి, విల్ యువర్ ఫాదర్ ఈజ్ హీ. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. క్లియరా? సో ఇలా మనం ఐడెంటిఫై చేయాలి. క్లియరా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇవన్నీ 10 క్వశ్చన్స్ చూస్తారా మీరు, గమనించారా? ఇవన్నీ బేసిక్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్. ఇలాగని ఎప్పుడైనా ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్స్ వస్తే మనం ఎలా చూడాలి? ఇక్కడ నుంచి క్వశ్చన్ ప్యాటర్న్ మారుతున్నారు. అప్లికేషన్ ఓరియంటెడ్లో కూడా క్వశ్చన్ ట్యాగ్లో ఏ విధంగా అడుగుతాడు అనేది కూడా ఎగ్జాంపుల్గా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. చూడ్ ది స్టేట్మెంట్ దట్ టేక్స్ ది క్వశ్చన్ ట్యాగ్ షుడ్ంట్ దే అన్నాడు. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? should the statement that takes the question tag shouldn't they. ఇక్కడ ఇచ్చిన దాంట్లో shouldn't they, question tag shouldn't they అనేది ఏది తీసుకుంటుంది అని చెప్పడం జరిగింది. చూడండి, కొన్ని ప్లేస్లో స్టూడెంట్ షుడ్ నాట్ అన్నాడు, స్టూడెంట్ మస్ట్ బీ అన్నాడు, స్టూడెంట్ కుడ్ బీ అన్నాడు, స్టూడెంట్ షుడ్ బీ అన్నాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మస్ట్తో మనం షుడ్ంట్ కానీ అడిగాడు కాబట్టి మస్ట్తో కానీ కుడ్ బీతో కానీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎయిదర్ సో డి ఆర్ ఏ. ఇప్పుడు షుడ్ంట్ అన్నాడు అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ నెగటివ్ ఫామ్ కదమ్మా. హెల్పింగ్ వర్బ్ స్టూడెంట్స్ కాబట్టి ఇదే హెల్పింగ్ వర్బ్ ప్లస్ నెగటివ్ ఫామ్. ఇక్కడ కూడా ఏముంది? హెల్పింగ్ వర్బ్ ఉంది, నెగటివ్ ఫామ్ ఉంది. అంటే క్వశ్చన్లో హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆన్సర్లో హెల్పింగ్. హౌ కెన్ వీ చూజ్ ఏ పర్ఫెక్ట్ ఆన్సర్ అంటే సో వీ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇది పాజిటివ్ ఉండేటప్పుడు అది నెగిటివ్ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇది పాజిటివ్లో ఉంది, ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ అండ్ డి ఆప్షన్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. క్లియరా? సో రైట్. నెక్స్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఇస్ కరెక్ట్ అన్నాడు. ఫ్యూ పీపుల్, చూడండి ఎన్ని విధాలుగా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ తయారు చేశాను. ఫ్యూ పీపుల్ న్యూ ద వే డిడింట్ దే అన్నాడు. ఫ్యూ పీపుల్ అయితే మన క్లాస్లో ఏంటంటే చాలా డీటెయిల్గా డెప్త్గా ఉంటుందండి, బట్ ఓపిక అనేది ఉండాలి. నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అంటే మన క్లాస్ వే ఆఫ్ టీచింగ్ స్టైల్, వే ఆఫ్ టీచింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్, ప్రజెంటేషన్, ఆల్ ది థింగ్స్ ఈజ్ సింపుల్ టు కాంప్లెక్స్. నేను నా టార్గెట్ ఏంటంటే జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్ కూడా
నేను చేయగలను, నేను నేర్చుకుంటే నాకు గ్రామర్లో మంచి మార్క్స్ వస్తాయనే ఆలోచన కలిగించేటట్టు ఉంటుంది. ఆలోచన కలిగిస్తుంది, నేర్చుకుంటే మనోధైర్యం కూడా కలుగుతుంది, నేర్చుకుని సాధిస్తారు కూడా. సో నా కాన్సెప్ట్ ఎప్పుడు దానిపైన ఆలోచన ఉంటుంది. బాగా చదివినోడికి ఎవరైనా చెప్తారండి, అందరు బాగా నాలెడ్జ్ ఉంది, గ్రామర్ పట్ల మంచి నాలెడ్జ్ ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు చూడండి, 20 క్వశ్చన్ నాకు తెలిసి 5 నిమిషాలు కూడా అవసరం లేదు ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్వశ్చన్ ఆన్సర్ 3 నిమిషాలు కంప్లీట్ చేసేవచ్చు. కానీ ఇంతగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే అన్ని విధాలమైనటువంటి ఆస్పిరెంట్స్ ఉంటారు అక్కడ. సో ఇక్కడ వచ్చు రాదు అని పక్కన పెడితే, మనం ఎగ్జామ్ హాల్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనం చేసే ఎబిలిటీ మనకి రావాలంటే ఇప్పుడు సమయం ఉంది కాబట్టి డీటెయిల్గా డెప్త్గా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. సో రైట్స్, ఇప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ కరెక్ట్? ఇక్కడ చూడండి, డిడింట్ దే, డిడ్ దే, డోంట్ దే, డూ దే. రైట్, ఫ్యూ పీపుల్ న్యూ అన్నాడు. న్యూ 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 న్యూ, ఫ్యూ పీపుల్ న్యూ. సో ఇక్కడ న్యూ అనేది వర్బ్ 1 2. ఫ్యూ పీపుల్ అంటే ఇట్ ఈస్ ద ప్లూరల్ వర్డ్ కాబట్టి దే ఇస్ ద రైట్స్. క్లియరా? ఒక పాయింట్. ఇక్కడ మనం గమనించాలి, నో, న్యూ, నోన్. ఓకే, సో వర్బ్ 2 1 వర్బ్ 2 అంటే వర్బ్ 2 ఉండేటప్పుడు హెల్పింగ్ వర్బ్ ఎక్కడ లేదు కాబట్టి మనం ఏం తీసుకోవాలి? డూ ఫామ్ తీసుకోవాలి. మరి డూ ఫామ్స్లో ఏమొస్తుంది? డూ, డస్, డిడ్. డూ, డస్ ఎక్కడ వస్తుంది? ప్రజెంట్లో వస్తుంది. డిడ్ ఎక్కడ వస్తుంది? పాస్ట్లో వస్తుంది. అంటే ఇప్పుడు పాస్టా ప్రజెంట్? ఇది పాస్ట్. అంటే డిడ్ గురించి మనం ఆలోచిద్దాం. సో డోంట్ కాదు, డూ కాదు. క్లియరా? రైట్. అయితే సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే అందుతుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ వర్క్. కానీ ఇప్పుడు మేము ఎలాగ అబ్జర్వేషన్ చేస్తాం? ఎస్, ఇప్పుడు మళ్ళీ అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటి? ద స్టేట్మెంట్ ఈజ్ ఇండికేటింగ్ ప్రెజెంట్ ఆర్ పాజిటివ్ ఆర్ నెగటివ్. స్టేట్మెంట్ ఈజ్ ఇండికేటెడ్ పాజిటివ్ కాబట్టి మనం నెగటివ్ ఆన్సర్కి వెళ్ళాలి. ఫ్యూ పీపుల్ మనం ఎగ్జామ్ హాల్లో ఎలాగే చేసేది బాగా గమనించండి. నేను కూడా ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేలా నేను చెప్తున్నాను. ఇక్కడ స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది కాబట్టి మనం నెగిటివ్గా వెళ్ళాలి. మనం వెళ్ళిపోతాం. ఆన్సర్ బి, ఆన్సర్ ఏ అని రాసి వచ్చేస్తుంది. ఆ ఫ్యూ పీపుల్ న్యూ. ఎలా ఎగ్జామ్ రాశారు? సూపర్ సార్, ఈసారి నేను మ్యాక్సిమం క్వాలిఫై అయిపోతానని అంటాం. కానీ రెస్పాన్స్ సెట్ చూసేటప్పుడు మన మార్క్స్ అన్ని ఒకటి తగ్గుతూ వచ్చేటప్పుడు, అర్రే ఇదెందుకు తప్పైంది, అదెందుకు తప్పైంది, అర్రే క్వశ్చన్ టేబుల్ పోయిందా, ఎందుకు పోయింది, ఇలా ఆలోచిస్తాం. ఒక్కటి మాత్రం గమనించారా? ఫ్యూ 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 ఫ్యూ. వాట్ ఐ టోల్డ్ ఇన్ ది కాన్సెప్ట్లో ఏం చెప్పాను? దీస్ వర్డ్స్ ఆర్ ది సెమీ నెగటివ్స్. ఏడమ్మా, దీస్ వర్డ్స్ ఆర్ ది సెమీ నెగటివ్ అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే సెమీ నెగటివ్ ఇచ్చాడో, సో వీ షుడ్ గో టు ది ఎగ్జాక్ట్ ఆన్సర్. సో ఇది సెమీ నెగటివ్ ఉంది కాబట్టి వీ షుడ్ నాట్ రైట్ వాట్? నాట్. సో ఇది సెమీ నెగటివ్ వర్డ్ కాబట్టి డిడ్ దే ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియరా? ఎంత గమ్మత్తుగా ఇచ్చాడో చూడండి క్వశ్చన్. నెక్స్ట్ వన్, select the statement which match with the correct question tag. Everybody agreed to our proposals. Did they? Everybody agreed. Subject, verb to plus object. So everything is same. Everybody. కాబట్టి they is the right. Okay. So we have to discuss here the verb. What is the verb is here? It is indicating verb 2 or verb 1 or verb 3. If it is you agreed, if it is a verb 3, అగ్రీ అయితే నేను అగ్రీ అవుతున్నాను, కానీ దాని ముందు ఏంటి ఉండాలి? హెల్పింగ్ వర్బ్ ఉండాలి. కాబట్టి హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి verb 3 అవ్వదు, పాస్ట్ సింపుల్ అని మనం చెప్పాలి. రైట్, verb 2 అవుతుంది కాబట్టి మనం గమనించాలి ఏడొస్తుంది? డెఫిషియన్సీ ఆఫ్ హెల్పింగ్ verb 2 ఉండేటప్పుడు డిడ్ వస్తుంది. డిడ్ ఎక్కడ ఉంది? సో డోంట్ గో టు ది డూ ఫామ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఎక్కడ డిడ్ ఉంది, మరి స్టేట్మెంట్ ఇది పాజిటివ్లో ఉందా నెగటివ్లో ఉందా? స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది కాబట్టి నెగటివ్ స్టేట్మెంట్ని మనం తీసుకుంటాం. దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. బి ఇస్ ద రైట్. డిడింట్ దే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. Identify the sentence with the correct question tag. They have been to London. So they have been to London.
రైట్. సో హియర్ దే హ్యావ్ బీన్ అన్నాడు. హ్యావ్ దే, సో అన్నిటి దగ్గర దే ఉంది. ఇప్పుడు మీకు క్లాస్ చెప్పేటప్పుడు కూడా చెప్పానండి, చూడండి క్లాసులో హ్యావ్ బీన్ ఉండేటప్పుడు క్వశ్చన్ ట్యాగ్ తీసుకునేటప్పుడు హ్యావ్ బీన్తో పాటు తీసుకోవాలా బీన్ని తీసుకోవాలంటే ఈ రెండిట్లో రూట్ వర్బ్ ఏది అంటే హ్యావ్, రూట్ హెల్పింగ్ వర్బ్ ఏది అంటే హ్యావ్. ఇది ఎయిడింగ్ వర్బ్, ఓకేనా. ప్రజెంట్ పర్ఫెక్ట్లో బీన్ రాస్తాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్లో బీన్ రాస్తాం, పాస్ట్ పర్ఫెక్ట్ కండిషన్స్లో బీన్ రాస్తాం, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కండిషన్స్లో బీన్ రాస్తాం, కానీ రూట్ వర్డ్ మాత్రం హ్యావ్ ఒకలాగే ఉంటుంది. ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ది సింగులర్ అండ్ ప్లూరల్. సింగులర్ వచ్చేటప్పుడు హ్యాజ్ వస్తుంది, ప్లూరల్ వచ్చేటప్పుడు హ్యావ్ వస్తుంది. కాబట్టి ఇది మాత్రము సింగులర్ ప్లూరల్ పని లేకుండా కామన్గా వస్తుంది. కాబట్టి రూట్ హెల్పింగ్ వర్బ్ అనేది హ్యావ్నే మనం తీసుకోవాలి. రైట్. అయితే రైట్ సార్, ఎక్కడ హెడ్ ఉంది హ్యావ్ ఉంది. మరి స్టేట్మెంట్ ఎక్కడ ఉంది? దే హ్యాడ్ బీన్ టు లండన్, హ్యాడ్ ఇంట్ దే అన్నాడు. దే హ్యాడ్ బీన్ టు లండన్, హ్యాడ్ ఇంట్ దే అన్నాడు. సో ఇక్కడ హ్యావ్ ఇంట్ దే అన్నాడు. హ్యాడ్ ఉంది, హ్యావ్ ఇచ్చిండు, సో రాంగ్. ఎక్కడ హ్యాడ్ బీన్ ఉంది, హ్యాడ్ నాట్ దే అన్నాడు, సో రైట్ అయ్యే అవకాశం ఉంది. బాగా గమనించండి. దే హ్యావ్ బీన్ టు లండన్, హ్యావ్ హెల్పింగ్ వర్బ్ ఇచ్చిండు, హ్యాజ్ ఇచ్చాడు ఎక్కడ అంటే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఇచ్చి ఎక్కడ సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడు. కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్, ఓకేనమ్మా. సో పోయింది మనకి, బి ఆప్షన్ లేదు, డి ఆప్షన్ లేదు. మరి ఏంటి ఉండాలి? హెడ్ అనేది ఎప్పుడైనా సింగులర్లో ఉపయోగిస్తాం, ప్లూరల్లో ఉపయోగిస్తాం, సింగులర్లో ఉపయోగిస్తాం, ప్లూరల్లో ఉపయోగిస్తాం. కానీ ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కడ హ్యావ్ ఉంది, ఎక్కడ హెడ్ ఉంది, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ఏమన్నాడు? దే హ్యావ్ బీన్ టు లండన్. ఎక్కడ హ్యావ్ కరెక్టే, హ్యావ్ ఉంది, ఓకేనా. అయితే ఏ అయినా అవ్వాలి, డి అయినా అవ్వాలి. మరి ఏ ఎందుకు కాకూడదు అంటే స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది, మళ్ళీ ఆన్సర్ కూడా పాజిటివ్లు ఇచ్చిండు, కాబట్టి రాంగ్. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ ద సి. క్లియరా? సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద సెంటెన్స్ ఆఫ్ రిక్వెషన్. చూడండి సెంటెన్స్లో చూద్దాం. జస్ట్ ఫైండ్ అవుట్ ది ఓడ్ వన్, ఓంట్ యూ అన్నాడు. జస్ట్ ఫైండ్ అవుట్ ది కీ, కాంట్ యూ అన్నాడు. జస్ట్ ఓపెన్ ద డోర్, కెన్ యూ అన్నాడు. జస్ట్ ఓపెన్ ది డోర్, విల్ యూ. వైల్ యూ చూజ్ ది పర్ఫెక్ట్ ఆన్సర్ బిఫోర్ గోయింగ్ టు ది చూజింగ్ ది స్టేట్మెంట్. ఎప్పుడైతే ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడో వీ అండర్స్టాండ్ దట్ ఈస్ ఇంపరేటివ్ స్టేట్మెంట్. ఇంపరేటివ్ స్టేట్మెంట్ వచ్చేటప్పుడు మనం ఏం చెప్తాం? విల్ యూ. కెన్ యూ ఎప్పుడు వస్తుంది? పాజిటివ్ ఎబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు పాజిటివ్లో ఆన్సర్ రాస్తే కెన్ రాస్తాం. పాజిటివ్లో నెగిటివ్ సెన్స్ని తెలియజేసేటప్పుడు పాజిటివ్ ఎబిలిటీలో నెగిటివ్ సెన్స్ గురించి తెలియజేసేటప్పుడు రాస్తాం. ఇక్కడ ఎబిలిటీలో పాజిటివ్ గురించి, ఎబిలిటీలో నెగిటివ్ గురించి. సో ఓంట్ అనేది ఎప్పుడు రాస్తాం? విల్ ఉండేటప్పుడు రాస్తాం. సో కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ ద డి ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఇస్ కరెక్ట్ అన్నాడు. యూ కెన్ స్టడీ వెల్, కెన్ ఉంది. స్టూడెంట్స్ లైక్ మూవీస్, డూ దే. వీ కాంట్ లివ్ వితౌట్ ఎయిర్, కాంట్ వీ. హీ డిడ్ంట్ గో, డిడ్ హీ అన్నాడు. వీ కెన్ అంటే ఎక్కడ కెన్ ఉంది, ఎక్కడ కెన్ ఉంది, రైట్. మరి స్టేట్మెంట్లో పాజిటివ్ ఉంది, ఆన్సర్లో కూడా పాజిటివ్ ఉంది, రాంగ్. స్టూడెంట్స్ లైక్ మూవీస్, స్టూడెంట్స్ అన్నారు కాబట్టి దే రైట్. లైక్ అండ్ వర్బ్ వన్ ఉంది కాబట్టి స్టూడెంట్ ప్లూరల్, కానీ ఎక్కడ కూడా పాజిటివ్ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా పాజిటివ్ ఇచ్చాడు. సో బోత్ ఆర్ ది పాజిటివ్ స్టేట్మెంట్, రాంగ్. వీ కాంట్ లివ్ వితౌట్ ఎయిర్, ఎస్ వీ కాంట్ లివ్ వితౌట్ ఎయిర్. అగైన్ హియర్ పాజిటివ్, హియర్ నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది, ఎక్కడ కూడా నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది. సో బోత్ ఆర్ ది రాంగ్. హీ డిడ్ంట్ గో, సో హియర్ డిడ్ హెల్పింగ్ వర్బ్, నాట్ నెగిటివ్ ఫామ్. డిడ్ అనేది ఎక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ ద డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ టేక్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ టేక్. డజంట్ హీ, ఇక్కడ ఇచ్చిన దాంట్లో డజంట్ హీ ఏదికి సరిపోతుంది? డజంట్ హీ అంటే రీతా గోస్ టు స్కూల్, గోస్ అన్నాడు. షుడ్ గో స్కూల్, ఎస్. కెన్ గో స్కూల్, డస్ నాట్ గో స్కూల్. చూడండి, షుడ్ కుడ్ వచ్చేటప్పుడు అదే మోడల్ కాబట్టి అదే మోడల్తోనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. ఎయిదర్ ఇదైనా రావాలి, ఇదైనా అవ్వాలి. ఇదే
క్వశ్చన్ని ఎలాంటి ఇచ్చేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకు సార్ అంటే రీతా గోస్ టు స్కూల్, రీతా డస్ నాట్ గో టు స్కూల్. ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి మళ్ళీ ఆన్సర్ నెగిటివ్లో కాదు. సో డి ఆప్షన్ రాంగ్. అంటే మనకి ఏది అవ్వాలి, ఇదే రైట్ ఆన్సర్ అవ్వాలి. ఎందుకు గోజ్ అనేది వర్బ్ 1, థర్డ్ పర్సన్ సింగులర్ రీతా. సో గోస్ అంటే ఇక్కడ మెయిన్ వర్బ్ ఉంది, హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి ఎప్పుడు ఏమొస్తుందమ్మా, థర్డ్ పర్సన్ సింగులర్ ఉండేటప్పుడు డస్ వస్తుంది. స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లో మనం రాయాలి. రైట్. నెక్స్ట్ వన్, కంప్లీట్ దిస్ సెంటెన్స్ విత్ ది సూటబుల్ క్వశ్చన్. ప్లీజ్ క్లోజ్ ది డోర్. రిక్వెస్టెడ్ వర్డ్ ఇంతకుముందు మనం డిస్కషన్ చేసాం. రిక్వెస్టెడ్ వచ్చేటప్పుడు ఏంటి రాయాలి, విల్ యూ, విల్ హీ, కెన్ యూ, షుడ్ యూ. సో రిక్వెస్ట్ ఎబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు రాస్తాం, అబ్లిగేషన్ గురించి మాట్లాడేటప్పుడు షుడ్ యూ చెప్పొచ్చు. కానీ విల్ హీ అనేది ఎప్పుడు రాస్తాం, విల్ యూ రాస్తాం. సెకండ్ పర్సన్లో ఎప్పుడైనా రాయాలి, థర్డ్ పర్సన్కి వెళ్ళకూడదు. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ అంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి. ఎప్పుడైనా ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చేటప్పుడు ఇలా రాస్తుంటాం. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్యాగ్ క్వశ్చన్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు. తప్పు ఏది అన్నాడు. ఆనంద్ లైక్స్ ఆరెంజెస్, లైక్స్ అన్నాడు చూసాడా, వర్బ్ 1 ఉంది, హెల్పింగ్ వర్బ్ లేదు అంటే పాజిటివ్ ఉంది అంటే దిస్ ఇస్ ద కరెక్ట్. డజంట్ హీ, ఇట్ ఈస్ రైనింగ్, హెల్పింగ్ వర్బ్ ఉంది, పాజిటివ్లో ఉంది, హెల్పింగ్ వర్బ్ ఉంది, పాజిటివ్లో ఉంది కానీ నెగటివ్, ఇట్ రైట్. ఏమ్ ఏ టీచర్, ఏఎమ్ ఏ టీచర్, ఏఎమ్ నాట్, సారీ ఇక్కడ ఐ ప్రింట్ పడలేదు, ఐ ఎమ్ ఏ టీచర్ అని చెప్పాడు. ఐ ఎమ్ ఏ టీచర్, మరి ఐ ఎమ్ ఏ టీచర్ ఓకేనా, am int I, so right. He did not break the window, he did not break the window. ఇచ్చిన దాంట్లో ఏది కరెక్ట్ అనేసి అన్నాడు. he did not break the window. ఇక్కడ డిడ్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఉంది, సో డిడ్ హీ ఉంది, పాజిటివ్, ఇది రైట్. ఇప్పుడు 4 రైట్ లాగా అనిపిస్తుంది సార్, మరి ఏది, విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్? చూడండి, ఐ యామ్ ఏ టీచర్ అన్నాడు. ఇక్కడ గుర్తున్నాను, ఐ యామ్ ఏ టీచర్. ఏం ఎప్పుడైతే వచ్చిందో మనం ఏంటి రాయాలి, ఆర్ రాయాలి, ఆర్ ఇంట్ ఐ. సో ఇది రాంగ్. ఇన్కరెక్ట్ ఏది అని అడిగాడు. సో ఏమొచ్చేటప్పుడు ఏం రాయాలి, ఆర్ ఇంట్ రాయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్, లెట్స్ గో ఫర్ ఏ వర్క్. లెట్స్ గో, లెట్తో పాటు స్టార్ట్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా ఏం ఆలోచించవద్దు. లెట్తో పాటు ఎప్పుడైతే స్టేట్మెంట్ స్టార్ట్ అయితే సల్ వి ఫర్ ఏ వర్క్, లెట్స్ గో ఫర్ ఏ వర్క్ అంటే సల్ వి ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇంకా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం, లెట్తో పాటు ఎక్కడైనా వస్తే సల్ వి. ఓకే, సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ట్యాగ్ నుంచి అప్లికేషన్ ఓరియంటెడ్, డైరెక్ట్, ఈ రెండే గుర్తుపెట్టుకోండి. ఏ విధానంలో అడుగుతాడు అనేది ఆస్పెక్ట్ చేయండి. నేను ముందే మాట ఇచ్చాను, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కామన్ ఎర్రలో ఎలా అడుగుతాడనేది దానికి ఒక సిరీస్ మనం మెయింటైన్ చేద్దాం. ఆ సిరీస్లో చెప్పుకుంటూ వెళ్దాం. ఓకేనా, ఇంకొక 2-3 టాపిక్ అయితే ఈ సిరీస్ కంప్లీట్, మొత్తం 3 సిరీస్లు అండి అది. ఈ 3 సిరీస్, ఫస్ట్ సిరీస్ ఇంకో 2-3 టాపిక్లు కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ 6 సిరీస్ ఏంటంటే కామన్ ఎర్ర, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. మూడోది ఏంటంటే మనము టోటల్గా గ్రామర్ పైన మోడల్ క్వశ్చన్స్ అన్నీను కూడా ఒక పేపర్లో ఒక 100 క్వశ్చన్స్ కదండి, వొకాబులరీ ఒక 25, అలాగే కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఒక 5, 30 వదిలేసి మిగిలిన ఉన్నటువంటి 70 క్వశ్చన్స్ గ్రామర్కి సంబంధించి ఒక పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం. టైం అయితే అవుతుందండి, 1.5 అవర్ 2 అవర్ క్లాస్ అవుతుంది. లేదు అంటే పార్ట్ 1 పార్ట్ 2 కింద మనం డివైడ్ చేసి వెళ్దాం. సో అలా చేసి మీకు క్లియర్గా చెప్పాను కదా, నా నుంచి సంపూర్ణమైన మద్దతు మీకైతే ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఒకటే, కోర్స్ ఎవరైతే పర్చేస్ చేయలేదో కోర్స్ పర్చేస్ చేసి ప్రిపేర్ అవుతూ ఉండండి, నాతో ట్రావెల్ చేయండి, మరి కొంతమంది సజెస్ట్ చేయండి. మన పిఆర్ అకాడమీ గురించి నాకు కొంత సపోర్ట్గా ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.